అలాంటి అమూల్య సీతతో కలిసి డ్రామా ఆడింది అంటే నేను నమ్మను. అది ఖచ్చితంగా సీత చేసిన పని. ప్లాన్ అంతా తనదే. చూడమ్మా, ఆ సీతను ఊరికే వదిలిపెట్టకూడదు. తను ఉండగా మనం అనుకున్నది ఏది సక్సెస్ కాదు. తనని ఏదో ఒకటి చేయాలి. దానికంటే ముందు ఆదిత్యని ఎలాగైతే ఇంట్లోంచి బయటకు పంపించేశామో అలాగే ఆ సీతను కూడా పంపించేయాలి. లేదంటే తను ఇలాగే మన ప్లాన్లన్నీ సర్వనాశనం చేస్తుంది. ఎస్, నువ్వు చెప్పింది నిజం. ఆ సీతని ఎలాగైనా ఇంట్లోంచి బయటికి పంపించాలి. అలా చెయ్యాలి అంటే రామ్ని సీతని విడగొట్టాలి. వాళ్ళని విడగొట్టడం అంత ఈజీ కాదు డిపి గారు. వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి చచ్చేంత ప్రేమ ఉంది. అంకుల్, అంత ప్రేమ ఉండడమే వాళ్ళకి పెద్ద శాపం అవుతుంది. ప్రేమ ఉన్న చోటే అసూయ ఉంటుంది. అసూయ ఉంటే అనుమానం మొదలవుతుంది. ఆ అనుమానాన్ని పెంచి పెద్ద చేశామంటే ఎంత మంచి జంట అయినా సరే విడిపోక తప్పదు. దానికి నా దగ్గర ఒక అస్త్రం ఉంది. దాన్ని వదిలాను అంటే రామ్కి సీతకి మధ్య అనుమానం రావడం, వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడం చాలా ఈజీ అవుతుంది. చెప్పమ్మా శశి. అత్తయ్య, సీతక్క ఎక్కడుంది? సాయంత్రం మేమిద్దరం బయటికి వెళ్దాం అనుకున్నాం. ఫోన్ చేస్తే తన ఫోన్ తీయడం లేదత్తయ్య. రాము సీత ఇద్దరు గుడికెళ్లారమ్మా. అలాగా? ఏ గుడికి అత్తయ్య? మన కాలనీ గుడికే వెళ్లారమ్మా. ఓ సరే అత్తయ్య, నేను గుడికెళ్ళి అక్కడ కలుస్తాను. ఉంటానత్తయ్య. అలాగే. సీత గుడికెళ్ళిందంట. అక్కడే తన కాపురం కూలిపోవడానికి శంకుస్థాపన చేస్తాను. జాగ్రత్త, కొంచెం ఉంటే కింద పడేదానివి. మీరున్నారు కదండి పట్టుకోడానికి. నాకేం భయం? నేను చూడకపోయింటే? మీరెప్పుడూ నీడలాగా నాతోనే ఉంటారని నాకు తెలుసండి. ఏంటి సీత, మీ ఆయనకి నువ్వంటే చాలా ప్రేమనుకుంటా. నిన్ను కింద పడకుండా భలే కాపాడారు. హాయ్, మీరెప్పుడొచ్చారు ఇక్కడికి? ఈరోజే. మీ ఆయన్ని మాకు పరిచయం చేయవా? అయ్యో, ఎందుకు చేయను? ఏమండి, వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్. మా ఊర్లో మేమందరం 8th క్లాస్ నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ మండి. తన పేరు సుధా, ఇది గాయత్రి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. చిన్నప్పటి నుంచి మా సీత చాలా సైలెంట్గా ఉండేది. ఎవరికైనా ఏదైనా సాయం కావాలి అంటే వెంటనే చేస్తుంది. తన మంచితనం చూసి తనని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే మంచి భర్త రావాలని మేమందరం కోరుకునేవాళ్ళం. మిమ్మల్ని చూస్తుంటే మా సీతకి తగిన భర్తే దొరికారనిపిస్తుంది. నేను సీతకి తగిన భర్తని అవునో కాదో తెలీదు కానీ సీత మాత్రం నాకు తగిన భార్యనండి. అబ్బా, మీరు ఊరుకోండి. లేదు, నేను చెప్పేది నిజమే సీత. రామ్ గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకొకటి గుర్తొస్తుంది. మీకొక విషయం చెప్తాను, మీరేం అనుకోరు కదా? పర్వాలేదు, చెప్పండి. మాతో పాటు మా బ్యాచ్లో సరళ అని ఒక ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. అతను కూడా మీలాగే సరళను బాగా చూసుకునేవాడు. కాని దారుణమైన విషయం ఏంటంటే అతను పెళ్లికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించాడు.
ఆ విషయాలేవి సరళకి చెప్పలేదు. చాలా రోజులు ఆ విషయాన్ని దాచిపెట్టాడు. కానీ నిజం ఎక్కువ రోజులు దాగదు కదండి. ఆ ప్రేమ విషయం సరళకి తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయేదాకా వెళ్లారు. ఏయ్, ఏంటి సుధా, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నావు? ఏం లేదు, వాళ్ళు చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. అతను కూడా ఇలాగే భార్యని చాలా ప్రేమగా చూసుకునేవారు. కానీ ఒక నిజాన్ని దాచడం వల్ల వాళ్ళ కాపురమే పోయింది. మొన్న సరళ సూసైడ్ అటెంప్ట్ చేసింది సీత. అందుకే భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. ఇది మా సలహా మాత్రమే. మీరేమీ ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మా ఇద్దరి మధ్యన ఎలాంటి దాపరికాలు లేవు. మా గురించి మీరేం టెన్షన్ పడద్దు. అలా అయితే ఇంకా మంచిది. మేం వెళ్ళొస్తాం. అలాగే, పద. ఉమ్. నేను శశిని ప్రేమించిన విషయం సీత దగ్గర దాచాను. ఆ సంగతి తనకి తెలిస్తే సీత కూడా తన ఫ్రెండ్ లాగే నాకు దూరం అవుతుందా? ఏమండి, ఆ, ఏంటండి అలాగే నిలబడిపోయి ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి. నిజం దాచడం ఎవ్వరి తరం కాదు. అదేదో ఒకరోజు ఎప్పుడో ఒకప్పుడు బయటపడి తీరుతుంది. లేదా శశినే విషయం సీతకి చెప్పేస్తుంది. ఆ రోజు సీత నన్ను ఎంత అసహించుకుంటుందో. లేదు లేదు, ఈ లోపలే నేనే జరిగిందంతా సీతకి చెప్పాలి. ఏమండి, ఏమైందండి? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఉన్నట్టుండి అలా మూడ్ ఆఫ్ అయిపోయారేంటి? అబే, ఏం లేదు. మా ఫ్రెండ్స్ మాట్లాడింది విని అప్సెట్ అయ్యారా? అదేం లేదు, అదేం లేదు. వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోవద్దు. పదండి, దైవ దర్శనం చేసుకుందాం. స్వామి, నీ సమక్షంలోనే శశి విషయం సీతకి చెప్పబోతున్నాను. నా గతం గురించి సీత తెలుసుకునేలోగా నేనే తనకి చెప్తే కనీసం నా గౌరవమైనా నిలబడుతుంది. సీత, నీకు రామ్కి మధ్య చిచ్చు పెట్టడానికి వస్తున్నాను. పెళ్లికి ముందు రామ్ నన్ను ప్రేమించాడు అనే నిజం నీకు తెలిసిందంటే నీ గుండె ఆగుతుంది. రామ్ని చీకొట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోతావు. వస్తున్నాను. సీత, ఏంటండి? అది అది నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అది అది నేను హాయ్ సీత. ఆయన ఎప్పుడో నిన్ను మనసులోంచి తీసేశాడు. కానీ నువ్వే పెళ్ళైన తర్వాత కూడా ఇంకా ఆయన ఆలోచనలు మోస్తున్నావు. సిగ్గు అనిపించట్లేదా? చూడు, నేను గర్వంగా చెప్తున్నాను, నాకు తెలిసిన నా రాముడు పరాయి ఆడదాని వంక కన్నెత్తి కూడా చూడడు. నిజంగానే ఆయన ఏకపత్ని వ్రతుడు. ఇది నేను గర్వంగా చెప్పగలను. నువ్వు చెప్పగలవా?
మా ఇద్దరిని విడదీయాలని ఆలోచించి ప్లాన్ అంతా వేసుకుని వచ్చినట్టున్నావు. పాపం నీ ప్లాన్స్ ఏవి నా దగ్గర వర్కౌట్ కావు శశి. హా, ఎలాగూ ఆ దేవుడి దగ్గరకు వచ్చావు కదా, నీ తప్పులు క్షమించమని ఆయన పాదాల మీద పడి వేడుకో. ఇక నుంచైనా ఆ దేవుడు నీకు మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు. రండి వెళ్దాం. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆదిత్య. ఆదిత్య, మాస్టర్ మీరేంటి ఇలా వచ్చారు? నీతో మాట్లాడాలని చెప్పాను కదా. శైలు, నువ్వు చేసిన పనికి ఇప్పుడు మీ డాడీతో గొడవ తప్పదు. ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావు శైలు? ఏంటలా నిలబడే ఉన్నావు? వెళ్ళి స్టూల్ తీసురా. ఆదిత్య, కూర్చో. ఏంటి మాస్టర్ ఇది? పట్టపగలే మందు తాగుతున్నారా ఏంటి? పరిస్థితి అలాంటిది. నువ్వు కూడా కొంచెం తాగాదిచ్చా. వద్దు సార్, నాకు అలవాట్లేదు. ఆదిత్య, అసలు నా గురించి నీ అభిప్రాయం ఏంటి? మాస్టరు, మీ గురించి పోనీ శైలు గురించి చెప్పు. మాస్టరు, ఎందుకు ఇలా అడుగుతున్నారు? మాస్టరు, అసలు నా తప్పేం లేదు మాస్టరు. తప్పు నీదెందుకు అవుతుంది ఆదిత్య? అసలు తప్పంతా నాది. తల్లి లేని పిల్ల కదా అని గుండెల మీద పెట్టుకుని పెంచాను. కానీ నా గుండెల మీద కొట్టిందయ్యా నా శైలు. తప్పంతా నాదే. అందరిలాగే పెంచుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. పెళ్లి చూపులు పెట్టుకుంటే అలా చెప్పకుండా వెళ్ళిపోతుందా? అరే, వచ్చిన వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినారో తెలుసా? ఆ మాటలు వింటుంటే ఇదిగో ఈ స్కూల్ డ్రైవర్తో వాళ్ళని పొడి చేయాలి, లేదా నేనన్నా పొడుచుకుని చావాలనిపించింది. మాస్టర్, మాస్టర్ బాధపడకండి. శైలు గారు ఇలా చేస్తారని నేను కూడా ఊహించలేదు. నేను ఊహించలేదు. ఎవరినో ప్రేమించాను అంటోంది. కనీసం అతను ఎవరో ఏంటో కూడా చెప్పట్లేదు ఆదిత్య. అంటే మీతో కూడా చెప్పలేదా మాస్టరు? చెబితే డైరెక్ట్గా వెళ్ళి ఇదిగో ఇలాగే నీతో మాట్లాడినట్టే మాట్లాడి తాడో పేడో తేల్చుకునేవాడిని కదా. ఆ కుర్రాడెవడో ఒప్పుకోవట్లేదంట. వాడు ఒప్పుకోనంటే అసలు పెళ్ళే చేసుకోనంటుందయ్యా. ఏం చేయాలో నువ్వే చెప్పు. అంటే అతని పరిస్థితి ఏంటో మనకి తెలియదు కదా మాస్టరు. అతనెవరో తెలిస్తేనే కదా అతని పరిస్థితి ఏంటో మనకి తెలియడానికి. కానీ నా కూతురు పరిస్థితి ఏంటి? రేపు తనకి పెళ్లి చేయలేకపోతే పైన ఆ లోకంలో ఉన్న నా భార్య ఎంత బాధపడుతుంది చెప్పు. నేను ప్రేమకు వ్యతిరేకం కాదు ఆదిత్య. కానీ అబ్బాయి రేపు నాకు ఇష్టం లేదు అన్నాడే అనుకో, నా పరిస్థితి ఏంటి? నా శైలు జీవితం ఏం కావాలి? కాబట్టి నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నేనేం చేయాలి మాస్టరు? నువ్వు శైలు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు కదా. నువ్వే ఎలాగైనా తనతో మాట్లాడి ఆ అబ్బాయి ఎవరో ఏంటో కనుక్కొని చెప్పాలి. నేనా మాస్టరు? అవును, నువ్వైతేనే తెలుసుకొని చెప్పగలవు.
ఈ షెడ్డు బాధ్యత అంతా నీకు అప్పచెప్పినట్టే నా కూతురు బాధ్యత కూడా నీదే, అంతే. అసలు నీకు కొంచెమైనా సిగ్గు అనేదుందా? నీకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, అయినా నువ్వొచ్చి ఈరోజు నీ పాత ప్రేమ గురించి మాట్లాడుతున్నా. ఒక ఊరి కోసం, వాళ్ళ తాతగారి మాట కోసం నా మెడలో తాళి కట్టారు. తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళి ఆ శ్రీరామచంద్రుడంతా గొప్పవాడు నా భర్త. నా మీద సీతకి ఎంత నమ్మకం. శశి అంత డైరెక్ట్గా చెప్పినా నా భర్త గురించి నాకు తెలుసు అని నన్ను వెనకేసుకొచ్చింది. కానీ నేనేం చేశాను? ఇంతవరకు జరిగిందేదీ తనతో చెప్పలేదు. కానీ ఇంత జరిగినా సీత ఏం జరిగింది అని నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. ఇది తన గొప్పతనం. కానీ నేను చేస్తుందేంటి? ఎందుకు ఇంకా దాచాలి? చెప్పేస్తాను, జరిగింది మొత్తం చెప్పేస్తాను. శశిని ప్రేమించిన విషయం, తనతో ఎందుకు విడిపోయానో అంతా సీతకి చెప్పేయాలి. నా మనసులో శశి స్థానమేంటో సీతకు అర్థం కావాలంటే నా డైరీ తనకు చూపించాలి. అవును, అదొక్కటే నా దగ్గరున్న సాక్ష్యం. డైరీ, నా డైరీ ఏమైంది? చా, ఎవరు తీశారు? నాకున్న ఏకైక సాక్ష్యం అదే, అది మిస్ అయింది. అంటే ఇప్పుడు సీతను నమ్మించడం ఎలా? సీత, డైరీ, నా డైరీ. ఏమండి? వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు అంటే మనకు సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ఆ రాణిని, రాధాకృష్ణని మోసం చేయడం పెద్ద కష్టమైన విషయం కాదు. అప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఏంటి డాడ్? మొత్తం ఆస్తంతా మీ చేతికొచ్చేస్తుంది. మీకు చేసిన అవమానాలకి ఆ కుటుంబాన్ని బికార్ని చేసి నిలబెడతాను. అయితే ఇంకెందుకమ్మా ఆలస్యం? పద, వెళ్ళి మీ ఆయన బ్రెయిన్ వాష్ చేసే పని మొదలు పెడదాం. మూవ్. Yes, Dad. బాలు, ఏ డాడ్? ఇక్కడే ఉండాలమ్మా. ఇందాకనే నేను మందు గ్లాస్ ఇచ్చి లోపలికొచ్చాను. కొంప తీసి మనం మాట్లాడుకునేది ఏదైనా విన్నాడా డాడ్? అది నాకు భయంగా ఉందమ్మా. ఒకసారి నువ్వు ఫోన్ చేయి. బాలు, చూసావుగా, ఇలాంటి మనిషిని పక్కన పెట్టుకొని మనం అనుకున్నది సాధించగలుగుతామా? కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే ఉంటుంది. తాగి ఎలా పడుకున్నాడు చూడు. రాము, మీకోసం ఎదురు చూస్తున్నాన్రా. అమ్మ సీత, మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటమ్మా? ఏంటమ్మా? మన రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి
బెస్ట్ బిజినెస్ సెంటర్ ప్రీమియర్ అవార్డు వచ్చిందిరా. నిజంగానమ్మా? అవును నాన్న. ఇందాకే ట్విన్ సిటీస్ ఇండస్ట్రియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ ఇద్దరూ ఇంటికొచ్చి మరీ ఈ గుడ్ న్యూస్ చెప్పి వెళ్ళారా. వావ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ నాకు కాదురా, మీకు చెప్పాలి. నాకా? నాకెందుకమ్మా? ఎందుకంటే రేపు నువ్వే వెళ్ళి రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగే ఫంక్షన్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ మినిస్టర్ చేతుల మీదుగా ఆ ప్రెస్టీజియస్ అవార్డ్ నువ్వే అందుకోబోతున్నావు. అదేంటమ్మా, నేను అందుకోవటం ఏంటి? నువ్వే అందుకోవాలి నాన్న. రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అంటే దానికి కారణం నువ్వే కదా. అవును రామ్, మా వారసుడిగా నువ్వే వెళ్ళి ఆ అవార్డు అందుకోవాలి. లేదమ్మా, ఆ అవార్డు అందుకోవాల్సింది నేను కాదు, బాలు. బాలు ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నాడు. ఇన్ని రోజులు కంపెనీ కోసం కష్టపడింది నువ్వు. నీ వల్లే రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఈ రోజు ఈ అవార్డు దక్కింది నాన్న. నువ్వు లేకపోతే ఈ కంపెనీ లేదు, ఈ అభివృద్ధే లేదురా. ఇది కేవలం నీ కష్టమే రామ్. ఆ అవార్డు నువ్వే తీసుకోవాలి. దయచేసి నా మాట విని బాలుని ఆ ఫంక్షన్కి పంపించండి. నీకెలా చెప్తే అర్థం అవుతుందిరా? ఆ అవార్డుని మా వారసుడిగా నువ్వే అందుకోవాలి. నేను మీ ఇంటి వారసుని కాదు కదమ్మా. ఏమన్నా? నువ్వు మాకు వారసుడివి కాదా? ఎలా అవుతానమ్మా? నేను మీ రక్తం పంచుకొని పుట్టిన మీ కన్నబిడ్డని కాదు కదమ్మా. రా. ఏంట్రా మాటలు? నిన్నెప్పుడైనా మేము అలా వేరు చేసి చూసామా? ఎన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా నీ విషయంలో మేము అలా ప్రవర్తించామా? అసలు నువ్వు మా కన్న బిడ్డవి కాదన్న విషయం మేము ఎప్పుడో మర్చిపోయావురా. కానీ నువ్వెందుకురా గుర్తు పెట్టుకున్నావు? రామ్ కన్న బిడ్డ కాదా? మై గాడ్. అమ్మా, రక్తం పంచుకొని కడుపున పుట్టకపోయినా ఈ ఇంటికి పెద్ద కొడుకునయ్యాను. ఎవరూ లేని అనాథనైనా అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లి, తాతయ్య ఇలా నాకు పెద్ద కుటుంబం ఉంది. ఏమీ లేని నాకు ఇంతిచ్చి నన్ను మీలో చేర్చుకోవడం మీ గొప్పతనం అమ్మా. కానీ నేనెప్పుడూ నా స్థానాన్ని మర్చిపోనని చిన్నప్పుడే చెప్పాను. నేను ఆ మాట మీదే ఉంటాను. అంటే నువ్వు మాకు ఏమీ కావా? నువ్వు మాకు వారసుడివి కాదా? నేను మీ ప్రేమాభిమానాలకి వారసుండే కానీ ఆస్తిపాస్తులు కాదమ్మా. అవునత్తమ్మా, ఆయన ఎప్పుడూ మిమ్మల్ని అమ్మా నాన్నలాగే భావిస్తారు. కానీ ఈ ఆస్తుల విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు. ఆ విషయం నాతో కూడా చాలా సార్లు చెప్పారు. చాలా ఆపు సీత, ఆపు. వాడికి నువ్వు కూడా తోడయ్యావా? చూడు రాము, నువ్వు అవునన్నా కాదన్నా నువ్వే మా పెద్ద కొడుకువి. నువ్వెళ్ళి మా ఇంటి వారసుడిగా ఆ అవార్డు తీసుకోవాలి, అంతే. వద్దమ్మా, తమ్ముడు వెళ్ళడమే కరెక్ట్. నేను వెళ్ళి ఆ అవార్డు తీసుకోవడం మీకు ఆనందాన్ని ఇస్తుందేమో కానీ నాకు మాత్రం అనైతికం అనిపిస్తుంది. అంటే నువ్వు మాకు దూరం అవ్వాలి అనుకుంటున్నావా? అరే, నేనెందుకు దూరం అవుతానమ్మా? ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా నేను మీ బిడ్డని, మీరు నా తల్లిదండ్రులు. నా ప్రాణం పోతే తప్ప నేనెప్పటికీ మీకు దూరం కానమ్మా. మీతోనే ఉంటాను. ఇన్ని చెప్పేవాడివి ఎందుకురా మా మాట కాదంటావు? అమ్మా,
ఏదైనా నేనంతా ఆలోచించాకే నిర్ణయాలు తీసుకున్నాను. బాలు చదువు పూర్తయిపోయి తను కంపెనీ వ్యవహారాలు చూసుకునే స్థాయికి వచ్చాకే తనకి అధికారాలు అప్పచెప్పాను. కంపెనీని కనిపెట్టుకునుంటూ బాలు ఎదగాలని నేను అక్కడే జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా బాలు ఈ అవార్డు తీసుకుంటే తనకి కాన్ఫిడెన్స్ పెరిగి కంపెనీని మరింత బాధ్యతగా నడిపిస్తాడు. ఈ విషయంలో నా మాట కాదనద్దమ్మా, ప్లీజ్. దొరికారు. ఎక్కడ బ్లాస్ట్ చేయాలో అక్కడ బ్లాస్ట్ చేస్తా. ఎంత మోసం! రామి ఇంటికి పెద్ద కొడుకని ఇన్ని రోజులు అందరినీ ఎంత మోసం చేశారు. ఈ ఆస్తికి తను కూడా వారసుడని బాధపడ్డాను. ఇప్పుడు ఆదిత్య, అమూల్య ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. ఇక ఈ ఆస్తి మొత్తానికి నా భర్తే వారసుడు. అసలు ఎన్ని రోజులు ఎందుకు ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఆపారు? అత్తయ్యని, మావయ్యని నిలదీసి అడగాలి. ఏంటి శశి, ఏంటా నిజం? మోసం చేశారు బాలు. దాదాపు 25 ఏళ్ల నుంచి నిన్ను మోసం చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా నిజం బయట పెట్టకుండా వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. మోసం చేస్తున్నారా? ఎవరు ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరో అయితే నేను ఇంతగా ఫీల్ అయ్యేదాన్నే కాదు. మీ అమ్మ నాన్నలే నిన్ను మోసం చేస్తున్నారు. వాట్? మా అమ్మ నాన్నలా? అసలు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు నన్నెందుకు మోసం చేస్తారు? నీ అమాయకత్వాన్ని, నీ మంచితనాన్ని అలుసుగా తీసుకున్నారు బాలు. ఈ అయోధ్య నిలయానికి అసలు యువరాజ్వి నువ్వే బాలు. వాట్? అసలు ఏమంటున్నావు శశి? అవును బాలు, రామ్ నీకు సొంత అన్నయ్య కాదు. అసలు రామ్ మీ అమ్మ నాన్నలకి కన్న కొడుకే కాదు. శశి, నిజం బాలు. ఇన్ని రోజులు ఈ నిజాన్ని మీ అమ్మ నాన్నలే బయటకు తెలియకుండా దాచారు. ఆ రామ్ ఒక అనాథ. చిన్నప్పుడే మీ అమ్మ నాన్నలు జాలిపడి అతన్ని చేరదీసి పెంచారు. ఆ రోజు నుంచి ఈ ఇంటికి పెద్ద కొడుకుగా చలామణి అవుతూ మీ అందరి మీద అధికారాన్ని చలాయించాడు ఆ రామ్. ఇది నిజం బాలు. నేను శశి, అసలు నేను నమ్మలేకపోతున్నాను. మొదట నేను కూడా నమ్మలేదు. కానీ మీ అమ్మ నాన్నలతో రామ్ మాట్లాడుతూ ఉంటే అదంతా నేను విన్నాను. విచిత్రం ఏంటంటే తను ఈ ఇంటికి అనాథలాగా వచ్చాను అనే విషయం రామ్కి కూడా తెలుసు బాలు. అంటే తనకు నిజం తెలిసినా కూడా ఇన్ని రోజులు ఇంట్లో అందరి మీద అజమాయిషి చేశాడా? నా బాధంతా అదే కదా బాలు. అసలు ఈ అయోధ్యకి నువ్వు యువరాజు అయితే ఎవరో దారిన పోయే ఆ రామ్ని తెచ్చి ఇంటికి పెద్ద కొడుకుని చేశారు. ఆయన చేతికి ఆస్తులు, అధికారాలిచ్చి నిన్ను బానిసగా మార్చారు. బాలు అది చెయ్యి, బాలు ఇది చెయ్యొద్దు, నువ్వు అలా ఉండు, ఇలా ఉండు అని ఇన్ని రోజులు ఆ రామ్ నిన్ను కంట్రోల్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడైనా బయట వాళ్ళు మోసం చేస్తే ఇంట్లో వాళ్ళు చేరదీస్తారు. కానీ నీ దురదృష్టం ఏంటంటే ఇన్నేళ్లుగా మీ అమ్మ నాన్నలే నిన్ను మోసం చేశారు. అదే నాకు బాధగా ఉంది. కడుపున పుట్టిన నిన్నేమో పట్టించుకోలేదు. ఏ రక్త సంబంధం లేని అతన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? నేనిది అసలు నేను నమ్మలేకపోతున్నాను. అసలు మా అమ్మ నాన్నలు ఎందుకు ఇలా చేశారు? వాళ్ళ అతి మంచితనమే దానికి కారణం. దాన్ని చాలా తెలివిగా ఆ రామ్ క్యాష్ చేసుకుని
ఇన్ని రోజులు ఈ ఇంటికి పెద్ద కొడుకుగా అన్ని గౌరవాలు అందుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను బాలు, ఈ ఇంటి పెద్ద కొడుకువి నువ్వే. ఈ సామ్రాజ్యం మొత్తం నీదే. ఆదిత్య, టీ తీసుకో. ఓ సూపర్, ఎక్సలెంట్. ఏమైంది ఆదిత్య, ఎందుకలా అరిచావు? పేపర్లో ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఉండండి, మీ అందరు నోరు తీపి చేయాలి. ఇప్పుడే వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను. రండి 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 రండి, అందరూ స్వీట్స్ తీసుకోండి. రండి తీసుకోండి. ఇంతకీ ఈ స్వీట్లు ఎందుకు చెప్పలేదు ఆదిత్య? అది రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ప్రెస్టీజియస్ అవార్డు వచ్చింది, పేపర్లో వేశారు. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన మ్యాటర్ కదా, అందుకు. చూస్తారేంటి, తినండి. వాళ్ళకి అవార్డు వస్తే నీకేంటి సంబంధం? మీరు వెళ్ళండి. నువ్వెందుకు స్వీట్స్ పంచుతున్నావు? చెప్పాదిత్య, వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? వాళ్ళేమైనా నీకు రిలేషనా? కావలసిన వాళ్ళ? రెండు. ఎలా? ఎలాగంటే వాళ్ళు నాకు బాగా తెలుసు. అదే ఎలా తెలుసు? ఎవరు తెలుసు? ఆ కంపెనీ ఎండి రామ్ గారు నాకు బాగా తెలుసు మేడం. నిజమా? అవును మేడం, ఆయన చాలా మంచి మనిషి. ఈరోజు ఆ కంపెనీ ఆ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం ఆ రామ్ గారేనండి. ఆయన దృష్టిలో అందరూ ఒకటే. అక్కడ ఓనరు ఎంప్లాయ్ అనే తేడా లేకుండా అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయి వర్క్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఆ రామ్ గారేనండి. ఆయనతో నీకు బాగా అనుబంధం ఉన్నట్టు చెప్తున్నావే? అవును మేడం, ఆయనతో నా అనుబంధం అన్నదమ్ముల అనుబంధం లాంటిది. అంత అనుబంధం ఉంటే ఏదైనా జాబ్ ఉంటే అక్కడే చేసుకోవాల్సింది కదా. మరి ఇక్కడ మెకానిక్ గా ఎందుకు వర్క్ చేస్తున్నావు? పరిచయాన్ని అవసరంగా వాడుకుంటే అది స్వార్థం అవుతుంది మేడం. నేను స్వార్థపరుణ్ణి కాదు. మీరు కూడా స్వీట్స్ తీసుకోండి. తీసుకోండి. అసలు ఈ విషయం అమూల్యకి తెలుసా తెలీదా? ఒకసారి ఫోన్ చేద్దాం. భాస్కర్ అన్న, స్వీట్ తీసుకో. హలో. హలో చందు గారు, నేనండి అమూల్య ఫ్రెండ్ని, శైలుని మాట్లాడుతున్నాను. చెప్పు. అమూల్యతో ఒకసారి మాట్లాడాలి. ఎందుకు? రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి అవార్డు వచ్చింది కదా, కంగ్రాచులేషన్స్ చెప్దామని. అవార్డు వచ్చింది వాళ్ళ అమ్మగారి కంపెనీకి, తనకు కాదు కదా. అలా అంటారేంటండి? వాళ్ళ అమ్మగారికి వస్తే తనకి ఆనందమే కదా. ఒకసారి విష్ చేయాలి, ప్లీజ్ మాట్లాడించండి. సరే, ఒక నిమిషం. అమూల్య, నీకే ఫోన్. నీ ఫ్రెండ్ శైలు మాట్లాడుతుందంట. చూడు, తను చెప్పింది వినటం తప్ప ఇక్కడ విషయాలేవి బయటకు వెళ్ళకూడదు. అలా వెళ్ళిందో తెలుసుగా. హలో అమూల్య, ఎలా ఉన్నావే? బాగున్నానే, చెప్పు శైలు. బాగున్నానని డల్ గా చెప్తావేంటే? అమూల్య, మీ ఇండస్ట్రీస్ కి అవార్డు వచ్చిందని ఇక్కడ స్వీట్స్ పంచుతున్నారు. నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? స్వీట్స్ పంచుతున్నారా? ఎవరు? ఎవరంటే నా లవరే. తనకి మీ అన్నయ్య బాగా తెలుసంట.
పేపర్లో న్యూస్ చూసి స్వీట్స్ పంచుతున్నాడు. అలాగా? అమూల్య, ఫోన్ తనకిస్తాను. తనతో మాట్లాడి నా గురించి ఒక్కసారి చెప్పవా? నేనా? ప్లీజ్ 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 కొంచెం చెప్పవే. ఇదిగో ఫోన్ తనకిస్తున్నాను. ఆదిత్య! అది కాదు శైలు. ఆదిత్య, ఫోన్ నీకే. ఎవరండి? రామ్ గారు తెలుసు అన్నావు కదా, ఆయన చెల్లెలు అమూల్య. ఆ రోజు నన్ను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసావు కదా. అవునండి. తనే లైన్లో ఉంది. కంగ్రాచులేషన్స్ చెప్పు. హలో ఆదిత్య. వదిన, నేను ఇంటి బయటే ఉన్నాను. అవునా? వదిన, అన్నయ్యను ఒకసారి గార్డెన్లోకి తీసుకురావా? ఎందుకు? తీసుకురా వదిన, ప్లీజ్. సరే. ఏమండి, ముందు ఈ బుక్ పక్కన పెట్టండి. సీత, ఏంటిది? చెప్తాను, ముందు మీరు రండి. ఎక్కడికి సీత? అలా గార్డెన్ దాకా వెళ్ళొద్దామండి. ఈ టైంలోనా? నాకు నిద్ర రావడం లేదండి. కాసేపు అలా తిరిగొద్దాం. రండి. రే అన్నయ్య. ఆదిత్య. అన్నయ్య, కంగ్రాచులేషన్స్ అన్నయ్య. పేపర్లో చూశాను, మన కంపెనీకి అవార్డు వచ్చిందంట కదా. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. కంగ్రాట్స్ చెప్పాల్సింది నాకు కాదురా. ఇందులో ప్రతి ఒక్కరి కష్టం ఉంది. అందరూ కలిస్తేనే సక్సెస్ వస్తుంది. కానీ అందరినీ ముందుండి నడిపించేది నువ్వే కదన్నయ్య. అటు కంపెనీని, ఇటు మన ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నావు. ఈ అచీవ్మెంట్ నీకు మాత్రమే సొంతం అన్నయ్య. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. అన్నయ్య, ఈ హ్యాపీ మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి. అదే, నేను ఇంట్లో ఉండుంటే పెద్ద పార్టీ చేసి ధూమ్ ధామ్ అన్నట్టు చేసేవాడిని. ఆదిత్య, నిన్ను ఇంటికి రమ్మనే కదా చెప్తుంది. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అమ్మతో నేను మాట్లాడతాను. నువ్వు వెంటనే ఇంటికి రారా. బాలుతో పాటు నువ్వు కూడా వెళ్ళి ఆ అవార్డు అందుకోవాలి. ఏంటి అవార్డు? బాలు అన్నయ్య తీసుకుంటాడా? ఎందుకంటే ఇప్పుడు కంపెనీ ఎండి తనే కదా. అందుకని ఆ అవార్డు బాలు అన్నయ్య తీసుకుంటాడా? కానీ అది నీ వల్ల వచ్చిందన్నయ్య, నువ్వే తీసుకోవాలి. దానికి నీకు మాత్రమే అర్హత ఉంది. రే, అది కాదురా. చూడన్నయ్య, నేను చాలా మంచి మూడ్లో ఉన్నాను. దయచేసి నువ్వు దాన్ని పాడు చేయకన్నయ్య. అవార్డు నువ్వు కాకుండా వేరే ఎవరైనా తీసుకుంటే నా సంగతి తెలుసు కదా. నేనెవరు చెప్పినా వినను. అసలు మధ్యలో బాలోనే ఎవరు? ఇది నీ కష్టం అన్నయ్య. రే ఆదిత్య, ఆవేశపడకుండా నేను చెప్పేది వినరా. సరే, ఇప్పుడు ఈ విషయం ఇక్కడితో ఆపేయండి. శశి చూసిందంటే పెద్ద గొడవ చేస్తుంది. సంతోషంగా వచ్చిన మనిషిని బాధ పెట్టి పంపించాలని చూస్తుంది. అన్నయ్య, కంగ్రాచులేషన్స్ అన్నయ్య. ఇదిగో ఇదిగో స్వీట్ తినన్నయ్య. నోరు తెరు. వదిలే. సరే అన్నయ్య, నేను వస్తాను. ఇదిగో ఇంకోసారి చెప్తున్నాను, అవార్డు నువ్వే అందుకోవాలి. నువ్వు మాత్రమే అందుకుంటున్నావు, అంతే. వదిన పట్టుకో. సరే అన్నయ్య, బాయ్. అరే, విన్నారు కదా, అందరూ ఆ అవార్డుకి మీరే అర్హులు అంటున్నారు. ఇంకొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పదండి లోపలికి.
నమస్కారం నమస్కారం రండి రండి. ఏంటి అందరూ కుటుంబాలు కొనొచ్చారు? చేతిలో పూలదండలు ఏంటయ్యా? ఏంటి హడావిడి? అయ్యా, మన కంపెనీకి అవార్డు వచ్చిందట కదా. మీ మనోడు రాము గారికి సన్మానం కూడా జరగబోతుందంట కదా. ప్రపంచమే మీ మనవని గుర్తించి ఎంతో పెద్ద సన్మానం చేస్తుంటే సొంత ఊరి వాళ్ళం ఈ మాత్రమైనా సన్మానించుకోకపోతే ఎలా చెప్పండి? మీకిదంతా ఎలా తెలిసింది? నేనే చెప్పాను అత్తయ్య. బావగారికి అంత పెద్ద సన్మానం జరుగుతూ ఉంటే ఊరి జనాలకి తెలియాలి కదా. మా కోసం, ఈ ఊరి బాగు కోసం మీరెంతగానో చేశారు. మా అందరి సంతోషం కోసమైనా ఈ చిన్న సత్కారం చేసుకొనివ్వండి. ఒకసారి అబ్బాయి గారిని పిలవండి. తప్పకుండా. రామ్ రామ్ ఎలా రా? నమస్కారం బాబు. నమస్కారం అండి. అయ్యో ఏంటండి ఇది? అరే ఎందుకండి ఇవన్నీ? మీరు చల్లగా ఉండాలి బాబు. మీకు అవార్డు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బాబు. ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో రావాలి. మీ వల్ల మన ఊరికి మరింత మంచి పేరు రావాలి బాబు. అయ్యయ్యో, ఇందులో నేను చేసిందేమీ లేదు. ఇదంతా మీ విజయం. ఇందులో మన కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కష్టం ఉంది. మీ అందరి సహకారం కూడా ఉంది. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏదైనా మీ అంత సంతోషంగా లేనండి. ఎందుకంటే కంపెనీకి అవార్డు వచ్చిందని మీ అల్లుడికి సన్మానం జరుగుతుందే గాని మా అల్లుడికేం కాదు కదా. నమస్కారం సూర్యం గారు. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. కంగ్రాచులేషన్ శ్రీరామ్. థ్యాంక్ యూ. కూర్చోండి. సూర్యం గారు నమస్కారం. వెంకట్రావు అమ్మ గారు, నమస్కారం. రండి. నమస్కారం అండి. కూర్చోండి. కూర్చోండి. నాన్నా, మీరు ఇక్కడికి? సీతక్క, నేనే ఫోన్ చేసి పిలిపించాను. నువ్వా? అవునక్క. బావగారికి అంత పెద్ద సన్మానం జరుగుతుంటే మీ నాన్నగారు లేకుంటే ఎలా? బావగారికి జరగబోయే సత్కారం అందరూ చూడాలి కదా, అందరూ ఆనందించాలి కదా. అందుకే ఏమాత్రం మర్చిపోకుండా ఫోన్ చేసి రమ్మన్నాను. చాలా మంచి పని చేశావమ్మా. అన్నయ్య గారు కూడా మన ఇంట్లో మనిషే. ఇలాంటి సమయంలో ఆయన లేకపోతే ఎలా? ఏ కారణం లేకుండా శశి ఇలాంటి పని చేయదే. వాళ్ళ నాన్నతో పాటు మా నాన్నని ఎందుకు పిలిచింది? ఏం ప్లాన్ చేయబోతుంది? సరోజా, త్వరగా రా. వస్తున్నానండి. సరే మరి బయలుదేరదామా? పదండి. అత్తయ్య, అదేంటి బావగారు, మీరే అవార్డు తీసుకోవాలి. ఆ సన్మానానికి మీరు మాత్రమే అర్హులు. మీరు లేకపోతే ఆ కంపెనీయే లేదు, ఈ డెవలప్మెంట్ లేదు అని అందరూ చెప్పుకుంటున్నారు. మీరేంటి బాలుని వెళ్ళమంటున్నారు?
ఏంటత్తయ్యా మీరైనా చెప్పండి. ఆ సన్మానం చేయించుకునే అర్హత బావగారికి మాత్రమే ఉంది కదా? అవును, నా పెద్ద కొడుకు రాముకి మాత్రమే ఆ అర్హత ఉంది. అమ్మా, నువ్వేం మాట్లాడుకు రాము. ఒక చిన్న వ్యాపారాన్ని ఒక పెద్ద వ్యవస్థగా మార్చిన ఘనత నీది. ఈరోజు మన కంపెనీకి ఇంత మంచి గుర్తింపు వచ్చింది అంటే అది నీ వల్ల. ఆ ప్రెస్టీజియస్ అవార్డ్ అందుకునే అర్హత ఈ కుటుంబం మొత్తంలో నీకు మాత్రమే ఉంది. మరీ అంతగా చెప్తుంటే ఇంకేంటి బావగారు, మీరు బయలుదేరండి. స్టేజ్ మీద మీరు అవార్డు తీసుకుంటూ ఉంటే మేమందరూ కింద నిలబడి చప్పట్లు కొట్టి ఆనందిస్తాం. అసలు మేము వస్తుందే చప్పట్లు కొట్టడానికి బావగారు. నేను వద్దని చెప్తున్నాను కదా. బాలు, నువ్వు వెళ్ళి అవార్డు తీసుకో. ఇంతమంది నీకు సపోర్ట్ చేస్తుంటే నువ్వు మాత్రం నన్నే ఎందుకు వెళ్ళమంటున్నావు అన్నయ్య? దానికి కారణం ఏంటి? కారణం అంటే నువ్వు కంపెనీకి ఎండీవి కదా, అందుకే. అబ్బబ్బబ్బబ్బబ్బా, నిజంగా ఇది ఎంత గొప్ప మనసు బావగారు. మీలాంటి వ్యక్తి ఈ కుటుంబంలో పెద్ద కొడుకుగా ఉండడం మా అందరి అదృష్టం. రాముడి పేరు పెట్టుకున్నందుకు ఆయనలాగే మీరు మీ తమ్ముడికి పట్టాభిషేకం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకొక సిమిలారిటీ కూడా ఉంది. ఆ శ్రీరామచంద్రుడు భరతుడు ఒక్క తల్లి బిడ్డలు కాదు. మరి మీరు కూడా అంతేనా? శశి, ఏం మాట్లాడుతున్నావు? మీరెందుకు తాతయ్య అంత కోపం తెచ్చుకుంటున్నారు? సమాధానం చెప్పాల్సింది అత్తయ్య గారు, మావయ్య గారు. అత్తయ్య గారు చెప్పండి, బావగారు నిజంగా మీకన్న బిడ్డేనా? అవును, డెలివరీ ఎక్కడ అయ్యారు? ఇంట్లోనా, హాస్పిటల్లోనా? హాస్పిటల్ పేరేంటి? ఏ ఇయర్లో పుట్టారు బావగారు? ఏంటమ్మా మీరేం మాట్లాడట్లేదు? శశి అడిగింది మామూలు ప్రశ్నే కదా, జవాబు చెప్పమ్మా. ఏం జవాబు కావాలరా నీకు? ఏం కావాలి నీకు? వీడు నా కన్న కొడుకు కాదా అనేగా మీకు కావాల్సింది? సమాధానం మీ ప్రశ్నలోనే ఉందని మీకు కూడా తెలుసు. తెలిసినా తెలియనట్టే ఇదంతా చేస్తున్నారని నాకు అర్థమైంది. అవునరా, ఇప్పుడు చెప్తున్నాను, రాము నా కన్న బిడ్డ కాదు. కన్న బిడ్డ కాకపోయినా వీడు అంతకంటే ఎక్కువ. ఇలాంటి వాడు నా కడుపున పుట్టలేదు అని నేను ఏడవని రోజంటూ లేదు. నా ప్రేమని పంచి పెద్ద చేశానే కానీ నా రక్తాన్ని పంచి వీడికి జన్మని ఇవ్వలేనందుకు నేను ఎంత బాధపడ్డానో మీకు తెలీదు.
చేసుకొని బిడ్డ పుడితేనే బిడ్డ కాదు, ప్రేమని పంచుకున్నవాడు కూడా కన్న కొడుకే. అది మీకు అర్థమైతే ఇలాంటి సమయంలో మీరిలా మాట్లాడకూడదు. శశి, ఇప్పుడు ఏంటమ్మా నీ ప్రాబ్లం? రామ్ ఎవరైతే ఏంటి, తనంతట తానే ఆ అవార్డు అందుకోనని చెప్తున్నాడు కదా, ఇంకా ప్రాబ్లం ఏముంది? ఎందుకు లేదు మావయ్య, తల్లిదండ్రులు ఎవరో తెలియని ఒక అనాథని తెచ్చి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. వీడు నా కొడుకు, వీడికి మేమే తల్లిదండ్రులం. ఇంకొక్కసారి ఆ పాదం నీ నోటి నుంచి వచ్చిందో మర్యాదగా ఉండదు. అమ్మా, మీకు మాట అంటేనే అంత కోపం వస్తే మరి మీరంతా చేసిన పనికి మాకెంత కోపం రావాలి? నిజం తెలిసింది కాబట్టి, నిలదీసి అడిగాం కాబట్టి ఇదంతా చెప్పారు. లేదంటే పుట్టుక కూడా తెలియని ఒక మనిషిని జీవితాంతం నాకు అన్నయ్య అని అబద్ధం చెప్పి మోసం చేసేవారు కదా. రాము నా పెద్ద కొడుకు. వీడి గురించి ఎవ్వరు తప్పుగా మాట్లాడినా చేరేస్తాను. వీణ్ణి నువ్వు అన్నయ్య అని పిలవటం ఇష్టం లేకపోతే మానే, అది నీ ఇష్టం. కానీ రాము నా కొడుకు కాదు అంటే ఎవరిని క్షమించను. అలా అయితే ఆయన్నే వెళ్ళి అవార్డు తీసుకోమను, సన్మానాలు చేయించుకోమను. మధ్యలో మేమెందుకు? బాలు, ఆవేశంతో మాట్లాడి ఈ ఇంటి పరువు మర్యాదలు తీకు. నాన్న, ఇప్పుడు కాదు. ఎప్పుడైతే ఏ సంబంధం లేని మనిషిని ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టారో అప్పుడే ఇంటి పరువు నాశనం చేశారు. ఇంతకాలం మమ్మల్ని మోసం చేసి ఈరోజు నిజాన్ని అడిగినందుకు నా చెంప పగలగొట్టారు. నాకంటే మీకు అతనే ఎక్కువైనప్పుడు ఇంక నాకేం విలువ ఉంటుంది? శశి, పద వెళ్దాం.